ఉపరాష్ట్రపతి మొన్నటిదాకానేమో ప్రతిపక్షాలకి ఒక శత్రువు, ఇప్పుడు అదే ప్రతిపక్షాలకు ఆయన దేవుడు. అది పక్కన పెడితే ఆయన అలాగే కంటిన్యూ చేస్తుంటే ఏమై ఉండేది? ప్రభుత్వానికి ఉన్నటువంటి కాన్సెప్ట్ స్పష్టంగా కనబడుతుంది. ఆయన జ్యుడిషియరీతో గొడవలు పెట్టుకుంటున్నాడు. ప్రభుత్వానికి అదో పెద్ద సమస్య. జ్యుడిషియరీతో వార్ చేయాలనుకోవట్లేదు ప్రభుత్వం, ప్రవాహానికి ఎదురేదాలనుకోవట్లా, ప్రవాహంతో సాగుతూ జాగ్రత్తగా ఒడ్డుకు చేరాలనుకుంటుంది. అది మోడీ సర్కార్ ప్లానింగ్. లేకపోతే అమెరికాతోనైనా గొడవ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకోటితోనే గొడవ పెట్టుకోవచ్చు. భారతీయ మనస్తత్వమే అది, టాక్టికల్గా ముందుకెళ్ళడం. అందువల్లే ఇవాళ ప్రపంచంలో 4వ స్థానం దగ్గరకు వచ్చాం. అది చెడగొడుతుంటాం. రెండవది వచ్చేటప్పటికి ప్రభుత్వంతో కూర్చుని బిజినెస్ ప్లాన్ చేయాలి. రాజ్యసభ ఎట్లా నడవాలి, ప్రతిపక్షాలతో కూర్చుని, కేజ్రీవాల్తో కూర్చుని, రాహుల్ గాంధీతో కూర్చుని చేసుకొస్తున్నాడు. అది ఓ పెద్ద మైనస్ అవుతుంది. చివరికి ప్రభుత్వాన్ని